ఒకప్పుడు చంద్రబాబు గారి నాయకత్వ పటిమని గమనించి గుర్తించినే పవన్ కళ్యాణ్ 2014లో ఇక్కడ చంద్రబాబు అక్కడ మోడీ కావాలంటూ మద్దతు ప్రకటించారు. స్వయంగా తను పోటీ కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. అదే సందర్భంలో 2018లోకి వచ్చేటప్పటికి విభేదించి బాబు గారి పరిపాలనా దక్షతను ప్రశ్నించారు. లోకేష్ని కూడా విమర్శించారు. ఆ తర్వాత 2024కి వచ్చేటప్పటికి కలిసి పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. 2020 నుంచి కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారి పరిపాలనా దక్షతని పదే పదే ప్రస్తావిస్తూ ఆయన అంతటి అద్భుతమైనటువంటి నాయకుడు లేడు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. అంతకుముందు ఏదైతే పరిపాలనకు సంబంధించి ఏం చేతచ్చు అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి ఆయనకున్నంతటి అనుభవం ఇంకెవరికి లేదన్నటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇవాళ కూడా సభా వేదికగా అదే పాయింట్ గుర్తు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, స్వయంగా పవన్ కళ్యాణ్ మాటలు విందాం. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్, గొడవలు కానీ బూతులు కానీ పర్యాయ పదం అయిపోయారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఇంతవరకు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిరించే దమ్ము పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చాక అప్పటిదాకా కాస్త డల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడారన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంతకాలం మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాదు, అసలు చంద్రబాబే ధైర్యవంతుడు, ఆయనకున్న గట్సే వైసీపీని ఎదిరించే గట్స్ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పుకొచ్చారు.